నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం, పులిగడ్డలో పులిబిడ్డ, నీ అడ్డాలో నీ ఓటు సర్లో సరి చూసుకో అనే అంశంపై విశ్లేషణ. మొత్తం భారతదేశ అంతా కూడా ఓటర్ల జాబితా ప్రక్రియ జరుగుతూ ఉంది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ అనే అంశంపై మొత్తం భారతదేశ ప్రభుత్వం, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించాయి. అర్హత గల వారందరికీ ఓటు హక్కు కలిగించాలి అని, అర్హత లేని వాళ్ళకి ఓటును తీసివేయాలి అని సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపడుతూ ఉన్నాయి. దీని మీద పలు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అనేక రకాలుగా మాట్లాడారు. గత 3 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సర్ సవరణ వల్ల అనేక మంది లక్షల ఓట్లు తీసేశారు అని, అందువల్ల అక్కడ కొంతమంది ప్రముఖులు ఓడారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. అటు తర్వాత కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా నిన్న ఓ సమావేశంలో సర్పై దృష్టి సారించాలి అని, ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కలిగించాలి అని, ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలి అని, సర్ సవరణ వల్ల మనం ముందుకు నడచాలి అని, వైసీపీ ప్రభుత్వం ఓట్ల విషయంలో నిఘా పెట్టింది అని, వాళ్ళను మనం అడ్డుకునే ప్రయత్నం చేయాలి అని, ఎవరికైతే ఖచ్చితమైన ఓటు ఉంటుందో వారికి ఓటు హక్కును కలిగించే బాధ్యత మనందరం తీసుకోవాలి అని, సర్ మీద, అదే ఓటర్ జాబితా సమగ్ర సవరణ మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అధికారులకు, అటు తర్వాత తన అనుచర గణానికి తెలియజేయడం జరిగింది. ఇకపోతే ఏ ఎన్నికలు ఎక్కడ ఉన్నా కూడా, ఏ ఎన్నికల పరిస్థితి ఎలా ఉన్నా కూడా పులివెందుల పరిస్థితి విషయానికి వద్దాం. పులివెందుల ఓటు కీలకమైన ఓటు అని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రులనే మార్చే పరిస్థితి పులివెందుల ఓటర్లకు ఉంది. గతంలో 2 ముఖ్యమంత్రులను పులివెందుల నుంచి ఓట్లు వేసి పులివెందుల ప్రజానీకం గెలిపించారు. పులిబిడ్డను పులిగడ్డలో అత్యధిక ఓట్లు వేసి గెలిపించడం వల్ల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అంతా కూడా వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం నియోజకవర్గాలు, జిల్లాలు పక్కన పెడితే పులివెందులలోనే మొత్తం దృష్టి అంతా ఇరు పార్టీలకు ఉన్నట్లు ఉంది. ఎందుకు అంటే పులివెందులలో ఓటర్లు శాసిస్తారు. ముఖ్యమంత్రులు కావాలన్నా, ప్రతిపక్షంలో ఉండాలి అన్నా, అటు తర్వాత రాజకీయంలో కొనసాగాలన్నా, రాజకీయంలో వెనుకబాటుతనం ఉండాలి అన్నా అది నిర్ణయించేది పులివెందుల ఓటర్లే. ఆ పులివెందుల ఓటర్ల మీద ఇప్పుడు అందరూ దృష్టి సారించారు. కాబట్టి పులివెందుల ఓటర్లకు నేను సూచించే ఈ వీడియో ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, కీలకమైన ఓటు పులివెందుల ప్రజానీకాంది. ప్రతి ఓటు, మీకు ఓటు ఉందా లేదా సరి చూసుకోండి. సర్ జాబితాలో మీ ఓటు ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఓటు విలువైనదే. మీ ఓటు విలువ రేపు డిసెంబర్ నుంచి వచ్చే 2029లో మీ సత్తా ఏమిటో తెలుసుకోవాలి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పులివెందుల ఓటర్ల మీద, పులివెందుల జనాభా మీద, పులివెందుల నియోజకవర్గ ప్రజల మీద ఆధారపడి ఉంది. మొత్తం రాష్ట్రం అంతా చర్చించబోతుంది. పులివెందుల ఓటర్లులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. చాలామంది ఓటర్లను తీసుకోవాలి, చాలామంది ఓటర్లను తీసివేయాలి. అసలు సిసలైన ఓటర్లు
అనర్హులుగా ప్రకటిస్తారు. ఓటు ఉన్నవారికి ఓటు ఇవ్వని పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నవారికి ఒక విధంగా ఉంటాయి, అనుకూలంగా లేని వారికి ఒక విధంగా ఉంటాయి. అప్రమత్తంగా ఉండాల్సింది పులివెందుల ఓటర్లే. మీ ఓటును సరి చూసుకోండి. మీకు ఓటు ఉందా లేదా చూసుకోండి. మీ ఓటే కీలకం. భవిష్యత్తులో మీ ఓటు విలువ ఎంతో విలువ, అది ఒక నిధి నిలువ అని ఆలోచించుకొని పులివెందుల ప్రజానికం ఓటర్లారా, మీ ఓటును మీరు సరిచూసుకొని మీకు ఓటు హక్కు కలిగించుకునే విధంగా అధికారులకు సహకరించి మీ ఓటును మీరు చూసుకోండి. ఇళ్లల్లో లేని వాళ్ళు బీగాలు వేసి వెళితే మళ్ళీ వాళ్ళ ఇళ్లకు 3 సార్లు తిరిగి ఓటు హక్కు కల్పించాలి అని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఒకవేళ ఏరే ఊళ్ళకు బదిలీపై వెళ్ళినా, ఏరే ఊళ్ళకు ఏదో పరిస్థితుల మీద వెళ్ళినా, ఇక్కడ లేకున్నా కూడా ఓట్లను తీసివేస్తారు అంట. అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత పులివెందుల ఓటర్లకు ఉంది. అదేవిధంగా మీ ఓటు ఖచ్చితమైన ఓటు ఉంది కనుక మీరు పోరాటం చేసైనా సరే మీ ఓటును నమోదు చేయించుకునే కార్యక్రమంలో నడుము బిగించాలి అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.